టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా టెస్ట్ క్యాప్టెన్సీపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ తనను క్యాప్టెన్సీ కోసం సంప్రదించిందని, కానీ ఆ ఆఫర్ను తిరస్కరించినట్లు చెప్పుకొచ్చాడు. 5 టెస్ట్ మ్యాచ్లలో కేవలం 3 మ్యాచ్లు మాత్రమే ఆడగలిగినప్పుడు క్యాప్టెన్సీ బాధ్యతలు తీసుకోవడం కరెక్ట్ కాదనిపించింది. అది స్వార్థమవుతుంది. టీం అవసరాలకు తగ్గట్టు మనల్ని మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. జట్టు గెలుపు కంటే ఏది ముఖ్యం కాదు. బీసీసీఐ క్యాప్టెన్ ఆఫర్ చేసినప్పుడు ట్రైనర్లు, ఫిజియోలతోనూ డిస్కస్ చేశాను. వాళ్ళు ఇచ్చిన సలహా మేరకు నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇదే నిర్ణయాన్ని బీసీసీఐకి చెప్పాను. తాను క్యాప్టెన్సీ చేయాలి అనుకోవడం లేదని, ఈ నేపథ్యంలోనే బీసీసీఐ శుభ్మన్ గిల్కు ఆ బాధ్యతలు అప్పగించినట్లు అసలు విషయాన్ని రివీల్ చేశాడు. అయితే ఇదంతా రోహిత్ కోహ్లీ టెస్టులకు రిటైర్మెంట్ పలకక ముందు జరిగింది. ఐపీఎల్ సమయంలోనే బీసీసీఐ తనను సంప్రదించినట్లు చెప్పాడు. వాస్తవానికి రోహిత్ టెస్ట్ సారథ్యంలో బుమ్రా డెప్యూటీగా ఉన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో బుమ్రా 2 మ్యాచ్లకు నాయకత్వం వహించాడు. మెల్బోర్న్లో జరిగిన ఆ సిరీస్లోని మొదటి మ్యాచ్లో అతను జట్టుకు కెప్టెన్గా ఉన్నాడు. బుమ్రా తన కెప్టెన్సీలో ఆకట్టుకున్నాడు. ఇకపోతే టీమిండియా ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉంది. ఇరు జట్ల మధ్య జూన్ 20 నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభమవుతుంది. గిల్ తొలిసారి టెస్టులకు కెప్టెన్సీ చేయబోతున్నాడు.